మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్ లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మి 2 వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్, 599 రూపాయలకే 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకే 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకే 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మెన్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు, మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, RR పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. నమస్తే, వింటీవీ న్యూస్కి స్వాగతం. నేను లక్ష్మి. ఇక వివరాల్లోకి వెళ్తే, విజయవాడ వరద బాధితులకు ఆహారంతో పాటు వస్త్రాలు అందించిన ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటిని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార, పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి ప్రత్యేకంగా అభినందించారు. విజయవాడలో వరద బాధితులకు ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి ఏర్పాటు చేసిన దుప్పట్లు, టవల్స్ను బాధితులకు అందించే కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి పాల్గొన్నారు. వరద బాధితులకు ఆపన్నహస్తం అందిస్తున్న బడేటి సేవలు నిరుపమానమని అన్నారు. వరద బాధితులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చెప్పారు. ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, వరదల్లో చిక్కుకున్న వారికి ఆపన్నహస్తం అందించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు
చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు గత 3 రోజులుగా రాష్ట్ర మంత్రి కొలుసు పార్థసారథి ఆధ్వర్యంలో విజయవాడ నగరంలోని 10 డివిజన్లో బాధితులను ఆదుకునే కార్యక్రమాలు చేపట్టామని చెప్పారు. ఇందులో భాగంగా మంగళవారం ఏలూరు నుంచి 30,000 కుటుంబాలకు అవసరమైన ఆహార పొట్లాలను అందించామని, అయితే కొంతమంది బాధితులు తాము కట్టుబట్టలతో బయటికి వచ్చామని చెప్పారని, దీన్ని దృష్టిలో ఉంచుకుని 1000 కుటుంబాలకు దుప్పట్లు, టవల్స్ను మంత్రి సమక్షంలో బాధితులకు అందిస్తున్నామని చెప్పారు. అంతేకాకుండా బ్రెడ్ తదితర నిల్వ ఉండే ఆహార పదార్థాలను పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకున్నామని అన్నారు. బాధితులను ఆదుకోవడంలో ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని ఆయన పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర మంత్రి నారా లోకేష్ వరద బాధితులను ఆదుకునేందుకు ఎంతో కృషి చేస్తున్నారని చెప్పారు. వరదల్లో చిక్కుకున్న ప్రజలందరికీ కూడా ఆపన్నాస్తం అందించాలనే ఉద్దేశంతో ఏదైతే చంద్రబాబు నాయుడు గారు మరి ఆదేశాలు ఇచ్చారో గత 3 రోజులుగా మరి మంత్రివర్యులు పార్థసారథి గారి ఆధ్వర్యంలో రమారమి 10 వార్డులు తిరగడం జరుగుతుంది. అన్ని డివిజన్లో కూడా నిన్నటి వరకు భోజన వసతులు అన్ని కూడా అందరూ కూడా కల్పించడం జరిగింది. నిన్న ఏలూరు నియోజకవర్గం నుంచి రమారమి 35,000 కుటుంబాలకి మరి భోజనం అంతా కూడా పంపించడం జరిగింది. మరి అలాగే ఈ రోజున మరి నిన్న వచ్చి ఇక్కడ చూసినప్పుడు వాళ్ళందరూ కూడా మా ఎన్ని కట్టుబట్టలతో వచ్చేసాం, ఏమీ కూడా తెచ్చుకోలేదని అన్నారు. అందుకని వాళ్ళకి దుప్పట్లు, టవల్లో ఇస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో మరి ఏలూరు నియోజకవర్గం నుంచి 1000 కుటుంబాలకు సంబంధించి దుప్పట్లు కానీ, టవల్ కానీ, అలాగే బిస్కెట్లు కానీ, బ్రెడ్ కానీ ఏదైతే కొద్దిగా నిల్వ ఉంటుందో 1 రోజు 2 రోజులు వాళ్ళకి ఏ ఇబ్బందులు ఉండకూడదన్న ఉద్దేశంతో అవి పురమాయించడం జరిగింది. వాళ్ళ నీళ్లు తగ్గిపోయినాయి. ఇవాళ నుంచి ఎవరికి ఇబ్బంది ఉండదు. ఎవరికైనా ఉంటే నిత్యావసర వస్తువులు ఇమ్మని చెప్తున్నా. ఎవరైనా డోనర్స్ ఉంటే తప్పనిసరిగా ప్రతి ఒక్కరు కూడా ఈ విపత్కర పరిస్థితుల్లో ప్రతి ఒక్కరు కూడా ఎంతో కొంత ఆదుకోవాలి. అందరం కూడా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కానీ, జనసేన కార్యకర్తలు కానీ, నాయకులు కానీ, మంత్రులు కానీ, అలాగే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు మానిటరింగ్ చేసి అన్ని చోట్ల కూడా ఏ ఇబ్బందులు జరగకుండా చూడాలంటున్నారో అందరం కూడా వాళ్ళందరినీ కూడా ఏ ఇబ్బందులు లేకుండా చూసుకున్నా తప్పనిసరిగా ఇటువంటి సమయంలో ప్రతి ఒక్కరు కూడా ఆదుకోవాలని చెప్పి అందరినీ కూడా కోరుకోవడం జరుగుతుంది. రామిలేరు, తమ్మిలేరు నుంచి భారీగా వరద నీరు కొల్లేటికి చేరుతుండటంతో పలు లంక గ్రామాలు వరద ముప్పుకు గురయ్యే ప్రమాదం ఉన్న నేపథ్యంలో దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆకివీడు మండలంలోని ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. కొల్లేరు నుంచి వచ్చే వరద నీరు సముద్రంలో కలిసే మార్గంలో ఉప్పుటేరు బ్రిడ్జ్ పాత్ర ఎంతో కీలకం. బ్రిడ్జ్ వద్దకు చేరుకోవడానికి మార్గం సుగమంగా లేనప్పటికీ, ప్రమాదకరం అయినప్పటికీ ప్రజల కోసం రైల్వే లైన్ మార్గం ద్వారా నడుచుకుంటూ ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాట్లాడుతూ కొల్లేటి గ్రామాలను వరద ముంపు నుంచి రక్షించాలి అంటే అత్యంత కీలకమైన ఉప్పుటేరు బ్రిడ్జ్ వద్ద నీటి ప్రవాహానికి అవరోధంగా భారీ స్థాయిలో పేరుకుపోయిన గుర్రపటెక్కను తొలగించాలని అధికారులకు సూచించారు. అదేవిధంగా వరద ముంపు ప్రమాదం తప్పే వరకు లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ప్రజలెవరూ కూడా తగిన జాగ్రత్తలు లేకుండా ఏర్లు దాటే ప్రయత్నాలు ఎవరూ చేయకూడదని స్థానిక కూటమి నాయకులు ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తూ అధికారులతో సమన్వయపరచాలని, లంక గ్రామాల ప్రజలకు కూటమి ప్రభుత్వం తరపున అన్ని విధాలా అండగా ఉంటామని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ వరద నీరు ఉధృతంగా ప్రవహిస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు పూర్తి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. లంక గ్రామాల్లోని ప్రజలకు అందుబాటులో ఉండేలా తక్షణమే వైద్య బృందాన్ని పంపిస్తున్నట్లు చెప్పారు. ఉప్పుటేరు వద్ద అవసరమైన చర్యలు సత్వరమే చేపట్టేలా ఇరిగేషన్ శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేయనున్నట్లు తెలిపారు. ఈ పర్యటనలో ఏలూరు రూరల్ మండల పార్టీ అధ్యక్షులు నంబూరి నాగరాజు, క్లస్టర్ ఇన్ఛార్జి నేతల రవి, ఏలూరు ఆర్డీఓ కజావలి, ఏలూరు రూరల్ ఎంపీడీఓ బండి ప్రణవి సహా పలువురు కూటమి నాయకులు, పలు శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అన్ని రోడ్లు కూడా కేసులు పెట్టే తహసీల్దార్ గారు చూసుకోండి. వారు ఎమ్మెల్యే గారు కాదు అది కూడా
లాగొచ్చు కదా. పట్టు మనోడిగా ఉందనగా రామ్మా ఇలాగా ఒకసారి మనం మామూలు ఎండ పెట్టండి మనం ఈ మంటలు ఇప్పుడేమో రావట్లేదు ఫ్లో ఎక్కువ ఉంటుంది. వాతావరణంలోని పెనుమార్పుల కారణంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతున్న నేపథ్యంలో గోదావరి నదికి తమ్మిలేరు, రామలేరు, జల్లేరు జలాశయానికి వచ్చి చేరుతున్న నీటి ప్రవాహం నాగిరెడ్డిగూడెం తమ్మిలేరులో వరద నీటి ప్రవాహం వల్ల తమ్మిలేరు వాగు ప్రవాహ ప్రాంతాల్లో లోతట్టు ప్రాంతాల్లో నివాసం ఉంటున్న ప్రజలు ప్రాణాల నష్టం కలగకుండా ముందస్తు చర్యల్లో భాగంగా స్టేట్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్తో ఏలూరు తమ్మిలేరులో ముందస్తు రోబో లైఫ్ బోట్ డెమో కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ఆధ్వర్యంలో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. వరద ప్రవాహాల్లో ప్రజలు ఏదైనా ప్రమాదవశాత్తు కొట్టుకుపోయే సమయాల్లో ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ఏ రకంగా వారిని రక్షిస్తారు, ఏదైనా నీటి ప్రవాహంలో ఎవరైనా కొట్టుకుపోయే సమయాల్లో పాటించవలసినటువంటి పద్ధతులను గురించి, అలాగే ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది రక్షించే విధానం గురించి వారు క్షేత్రస్థాయిలో రోబో లైఫ్ బోట్ డెమో కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు 2 టౌన్ ఇన్స్పెక్టర్ వైవి రమణ, ఏలూరు ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ కె శ్రీనివాసరావు, ఏలూరు 1 టౌన్ ఇన్స్పెక్టర్ సత్యనారాయణ, 3 టౌన్ ఇన్స్పెక్టర్ కోటేశ్వరరావు మరియు పోలీస్ సిబ్బంది, ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది పాల్గొన్నారు. శేఖర్ వాటర్ ప్రూఫ్ వెహికల్స్ కానీ లేకపోతే అండి ఇప్పుడు గ్లోబల్ వార్మింగ్ సమస్య ద్వారా ఖచ్చితంగా ఈ ఫ్లడ్ సమస్య అనేది, వరదలు అనేవి ఇంకా రాబో రోజుల్లో చాలా కామన్గా వస్తూ ఉంటాయి. ఈ డిజాస్టర్ ప్రిపేర్డ్నెస్కి మనకి అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ ఏముంటాయని సెర్చ్ చేస్తున్నప్పుడు మనకి వాటర్ డ్రోన్ అనేది ఈ వైజాగ్ మన ఆంధ్రప్రదేశ్లోనే డెవలప్ చేసినట్లున్నారు ఈ స్టార్టప్ కూడా. ఈ స్టార్టప్ చూసినప్పుడు మనకి ఎక్కడైనా ఈ వరవడి ఎక్కువ ఉన్న ప్లేసెస్లో ప్రతి దగ్గర మనం హ్యూమన్స్ని పంపించి రెస్క్యూ చేయడం అనేది రిస్కీ పని. కానీ ఈ వాటర్ డ్రోన్ తోటి అడ్వాంటేజ్ ఏమంటే మనం హ్యూమన్ రిస్క్ చేయకుండా ఎక్కడైతే స్ట్రాండెడ్ పర్సన్ ఇరుక్కుపోయి ఉన్న మనిషి ఉంటాడో అక్కడికి మనం ఈ డ్రోన్నే రిమోట్ సహాయంతో అక్కడ దాకా పంపించి ఆ వ్యక్తి దాన్ని పట్టుకుంటే అతన్ని ఒడ్డుకు చేర్చేలాగా ఈ డివైస్ పనిచేస్తుంది. ఆ డివైస్ మనకి కాన్సెప్ట్ ప్రకారం ఎలా ఉంది, ఆన్ ఫీల్డ్ ఎలా ఉంది, ఇది ఆల్రెడీ బీచ్లో కొంచెం సక్సెస్ఫుల్గా నేవీ వాళ్ళు యూజ్ చేసినట్లున్నారు. ఇది మన వరద ప్రాంతాల్లో
రెస్క్యూ మిషన్స్కి ఎట్లా వాడచ్చు అన్నది ఒకసారి మేము వైజాగ్ నుంచి పిలిపించుకొని వాళ్ళని డెమో తీసుకోవడం జరిగింది. కాబట్టి చిన్నపిల్లలు ఎవరైనా సరదాగా చేపలు పట్టడానికి వెళ్ళడానికి కావచ్చు, లేకపోతే సరైన లైఫ్ జాకెట్ ఇట్లాంటివి లేకుండా అనవసరంగా లోపలికి వెళ్తున్నప్పుడు పైన వరదలో కూడా చాలా పెద్ద పెద్ద వస్తువులు కూడా కొన్నిసార్లు కొట్టుకొని వస్తుంటాయి. కాబట్టి ప్రాణ నష్టం సంభవించే అవకాశం ఉంటుంది. కాబట్టి రోడ్లు క్రాస్ చేసే వాళ్ళు కూడా తొందరలో కొంచెం ఉధృతంగా వాగులు ప్రవహిస్తున్నా కూడా 2 వీలర్తో దాటడానికి ప్రయత్నించడము, 4 వీలర్తో దాటడానికి ప్రయత్నించడం ఇట్లా చేస్తారు. మీరు ఇంతకుముందు కూడా చూస్తుంటారు, వేలేరుపాడులో కూడా ఇట్లానే ప్రయత్నించి ఒక తెలంగాణకు చెందిన కుటుంబం ఇరుక్కుపోయింది. అప్పుడు రెస్క్యూ చేయాల్సిన అవసరం వచ్చింది. అట్లాంటి సాహసం చేయకుండా ఈ వరదలు తగ్గేంత వరకు అనవసరమైన ప్రయాణాలని రద్దు చేసుకొని అత్యవసరమైన ఏదైనా విషయం ఉంటే ఖచ్చితంగా మా పోలీస్ కంట్రోల్ రూమ్కి కానీ ఫ్లడ్ కంట్రోల్ నెంబర్కి చేస్తే సహాయం మీ దగ్గరకే వస్తుంది. మీరు మాత్రం అనవసరమైన ప్రయాణాలను అనవసరమైన రిస్క్ తీసుకోకుండా జాగ్రత్తగా ఉండాలని ప్రజలకి మా విజ్ఞప్తి. శాసనసభ్యుల బడేటి చంటి పిలుపు మేరకు ఏలూరు SMS అంబులెన్స్ సర్వీస్ వారి ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల 5,000 మందికి ఆహార పొట్లాలు సర్వీస్ చేయడానికి 2 అంబులెన్స్లు పంపించినట్లు ఏలూరు నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు SMR పెదబాబు అన్నారు. శాసనసభ్యుల బడేటి చంటి పిలుపును అనుసరిస్తూ ఏలూరుకు చెందిన SMS అంబులెన్స్ సర్వీస్ అధినేత రఫీ నల్లజర్ల మీరావళి ఆధ్వర్యంలో బుధవారం ఉదయం పవర్పేటలోని శాసనసభ్యులు బడేటి చంటి క్యాంప్ కార్యాలయం వద్ద నుండి 5,000 ఆహార పొట్లాలు సర్వీస్ చేయడానికి 2 అంబులెన్స్లను విజయవాడ పంపించామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు పెదబాబు తెలిపారు. వరద బాధితుల సహాయార్థం దాతల ముందుకు రావాలని శాసనసభ్యులు బడేటి చంటి పిలుపుతో ఏలూరు నగరంలో అనేక మంది స్వచ్ఛందంగా ముందుకు వచ్చి 1,00,000 మందికి పైగా భోజనం ప్యాకెట్లు, పులిహార ప్యాకెట్లు, బ్రెడ్, వాటర్ బాటిల్ సర్వీస్ చేయడానికి అంబులెన్స్లు కూడా పంపించడం జరిగిందని కోఆప్షన్ సభ్యులు పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ AMC వైస్ చైర్మన్ కంచెన రామకృష్ణ, ఆవుపాడు మీరా, SK బషీర్, మౌలాలి, SK జావిద్, తెలుగుదేశం నాయకులు మాజీ డిప్యూటీ మేయర్ చోడే వెంకటరత్నం, కంప్యూటర్ ప్రసాద్, బొద్దాని శ్రీనివాస్, పప్పు ఉమామహేశ్వరరావు, రెడ్డి నాగరాజు, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. నరేంద్ర మోడీ నాయకత్వం ఓకే. జెండా తీయండి, వెహికల్ వస్తే జెండా తీయండి. గత 5 రోజుల నుంచి ఎడాతడపా లేకుండా కురుస్తున్న వర్షాలకే ఈ యొక్క తుఫాను వాయుగుండం వల్ల రాష్ట్రం అతలాకుతలం అయిపోయింది. దానిలో భాగంగానే గత 5 రోజుల నుంచి మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు 4 అడుగుల లోతుల్లో నడుస్తూ ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళి 19 గంటల ఉదయం, రాత్రి, మధ్యాహ్నం అనేది లేకుండా అధికారులు పరిగెత్తిస్తున్నారు. మంత్రుల్ని, IAS, IPSలను కూడా పరిగెత్తించి ప్రజలకి ఆహారం అందుతుందా లేదా, మందులు అవి అందుతున్నాయా లేదా, శానిటేషన్ ఎలా ఉందని చెప్పేసి అని 175 నియోజకవర్గాల్లో మంత్రుల్ని, నాయకుల్ని, అధికారుల్ని కూడా ఆయన అప్రమత్తం చేయటం జరిగింది. దానిలో భాగంగానే స్థానిక శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణ చంటి గారి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గంలో ఉన్న పలు వ్యాపార సంస్థలు, విద్యా సంస్థలు, హోటల్ యాజమాన్యాలు, బులియన్ అండ్ మర్చెంట్స్ వారు, ఏలూరు టౌన్ హాల్ వారు, మరి ఈ రోజున SMS అంబులెన్స్ వారి ఆర్థిక సహాయంతో ఈ రోజున కూడా పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. బట్టలు, టవల్స్, బిస్కెట్ల ప్యాకెట్లు, బ్రెడ్లు అన్నీ కూడా బ్రహ్మాండంగా రమారమి 1,00,000 మందికి ఈ రోజున ఏలూరు నుంచి ఈ రోజుకి వెళ్తాం జరిగింది. మరి ప్రతి ఒక్కరూ కూడా ఆ యొక్క వరద బాధితులకి మనసు పూర్తిగా సహాయ సహకారాలు అందించాలని ఏలూరు అసెంబ్లీ నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ తరఫున కోరుతున్నాం. మరి ఈ రోజున విజయవాడ నగరంలో మరి వరద బాధితులకి మరి గత 3 రోజుల నుంచి కూడా అక్కడ ప్రజలందరూ కూడా ఎంతో బాధలు ఉన్నప్పటికీ మరి ఏలూరు శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు బడేటి చంటి గారి ఆధ్వర్యంలో ఏలూరులో ఉన్నటువంటి అన్ని స్వచ్ఛంద సంస్థలు కానీ, ప్రజలు కానీ, అన్ని వర్గాల ప్రజలందరూ కూడా మరి బడేటి చంటి గారి ఆధ్వర్యంలో మరి ఆహార పొట్టాలు కానీ, మరి అట్లాగే నిత్యావసర వస్తువులు, అట్లాగే మరి వస్త్రాలు లేని వాళ్ళకి వస్త్రాలు దాన కార్యక్రమాలు కూడా మరి చంటి గారి ఆధ్వర్యంలో చాలా గొప్పగా జరుగుతున్నాయి. మా ఏలూరు ప్రజలు మరి గతంలో మరి ఇటువంటి విపత్తు రాష్ట్రంలో మరి ఎన్నో గత 25-20 సంవత్సరాల క్రితం రావడం, మరి ఇప్పటి వరకు కూడా అటువంటి భయంకర విపత్తి ప్రజలు కూడా ఎవరు కూడా చూడని పరిస్థితి. అటువంటి పరిస్థితుల్లో మరి
చంద్రబాబు నాయుడు గారు మరి నేనున్నానని చెప్పి రాష్ట్రంలో ఎన్నోసార్లు విపత్తులు వచ్చినప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన స్వయంగా పర్యవేక్షించి మరి ఎన్నో కార్యక్రమాలు చేయడం జరిగింది. అందులో భాగంగా మరి విజయవాడలో కూడా ఇప్పుడు మరి నిద్రాహారాలు లేకుండా మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారు ప్రతి క్షణం అనుక్షణం కూడా మరి అక్కడ విజయవాడలో ప్రతిదీ పరిశీలిస్తున్నారు. దాంట్లో తోడుగా మరి మా చంటి గారు కూడా ఏలూరు శాసనసభ్యులు గారు కూడా మరి చంద్రబాబు నాయుడు గారు వెంటే ఉంటూ ప్రతి క్షణం కూడా మరి విజయవాడలో పురవీధిలో ప్రతి అడుగు ప్రతి ప్రాంతం పర్యటించి వాళ్ళకి కావలసిన నిత్యావసర వస్తువులు మరి అన్ని దగ్గరుండి చూసుకుంటున్న వ్యక్తికి మా ఏలూరు ప్రజలందరి తరపున మా పార్టీ తరపున అందరం కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలిసి సెలవు తీసుకుంటాం. భారతీయ జనతా పార్టీ ఏలూరు జిల్లా సభ్యత్వ నమోదు కార్యక్రమం స్థానిక అశోక్ నగర్లో గల జిల్లా కార్యాలయంలో ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా రాష్ట్ర పార్టీ రాష్ట్ర క్రమశిక్షణ సంఘ చైర్మన్ పాకా సత్యనారాయణ, జిల్లా అధ్యక్షులు సిహెచ్ విక్రమ్ కిషోర్, జిల్లా కన్వీనర్ కట్నేని కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాకా సత్యనారాయణ మాట్లాడుతూ ప్రపంచంలోనే అత్యధిక మెంబర్షిప్ కలిగిన ఏకైక పార్టీ భారతీయ జనతా పార్టీ అని, దేశ ప్రయోజనం, సంక్షేమం, భద్రత దృష్ట్యా బీజేపీ రాజ్యాధికారం కలిగి ఉండవలసిన అవసరం ఉందని అన్నారు. జిల్లా సభ్యత్వ ప్రముఖులు శరణాల మాలతీరాణి మరియు నాయకులు మాట్లాడుతూ అన్ని వర్గాల వారిని కలుపుకుని బూతుల వారీగా పెద్ద ఎత్తున సభ్యత్వ నమోదు కార్యక్రమం చేపట్టాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఇందుకూరి చక్రవర్తి వర్మ, కొర్రెళ్ల సుధాకర్ కృష్ణ, నడపన దానభాస్కర్రావు, కట్టా సత్యనారాయణ, గాది రాంబాబు, నాగం శివ, అగ్రహారపు వెంకటేశ్వరరావు, ఆడపాక సురేష్, గుమ్మడి చైతన్య, వెంపటి విష్ణు, ఆడప శుభారాణి, కాట్రు విజయ్, మత్తి శాస్త్రి, షేక్ కమరుద్దీన్, వెజ్జు ధర్మారావు తదితరులు పాల్గొన్నారు. వర్ధిల్లాలి భారతీయ జనతా పార్టీ. ప్రధానంగా ఈరోజు ఈ యొక్క జిల్లా అధ్యక్షులు విక్రమ్ కిషోర్ గారు తన యొక్క సభ్యత్వాన్ని నమోదు చేసుకుని ఆయన లాంఛనంగా ఇక్కడి నుంచి ప్రారంభించి రాబోయేటటువంటి సుమారు 45 రోజుల కాలంలో ఏలూరు పార్లమెంటు పరిధిలో వండుకున్నటువంటి 7 అసెంబ్లీల్లో ప్రతి మండలంలోనూ ప్రతి గ్రామాల్లో వండుకున్నటువంటి బూతుల వారీగా ఈ యొక్క సభ్యులను చేర్పించేటటువంటి ప్రక్రియ కొనసాగించేటటువంటి విషయం కోసం ఈరోజు మేము ముఖ్యంగా ఇక్కడ చర్చించుకోవడం జరిగింది. అందులో భాగంగా ఈనాడు మీడియా సమావేశం ద్వారా సమాజానికి ఈ యొక్క సందేశాన్ని అందించే నిమిత్తం పత్రికా మీడియా ద్వారా ఈ యొక్క మాధ్యమాల ద్వారా అన్ని కూడా తెలియజేస్తామని చెప్పి సందర్భంగా తెలియజేస్తాం. ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరికీ కూడా మరొకసారి స్వాగతం సుస్వాగతం పలుకుతూ దేశవ్యాప్తంగా కూడా భారతీయ జనతా పార్టీకి సంబంధించి గత 10 సంవత్సరాల క్రితం సభ్యత్వ సేకరణ జరిగింది 2014లో. దాని తదనంతరం జరిగినటువంటి సభ్యత్వ సేకరణలో ఈ దేశంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ సభ్యత్వం 11 కోట్ల నుంచి 18 కోట్లు. ఆ తర్వాత క్రమంలో ప్రపంచ దేశాల్లోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా అవతరించినటువంటి భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులుగా మనందరం కూడా గర్వపడాలని మిమ్మల్ని అందరం కూడా అభినందిస్తూ, సో మన పార్టీకి కూడా ఒక కొలమానం ఏంటంటే రాజకీయ పార్టీకి ఎంతమంది పార్టీ సభ్యులు ఉన్నారనేది ప్రతి రాజకీయ పార్టీ కూడా కొలమానం. ఇప్పుడు దేశానికి భారతీయ జనతా పార్టీ ఎంతో అవసరం అనేది అనేక సంఘటనలు ఇప్పుడు మనం నిరూపిస్తున్నారు. ఇప్పుడు సోదరులు విక్రమ్ కిషోర్ గారు చెప్పినట్టుగా ఒక పార్టీ బలం కొలమానం మెంబర్షిప్ అనేది మనకు చాలా స్పష్టంగా తెలుసు. మరి గతంలో ఉన్నటువంటి మెంబర్షిప్ని మరలా మనమే టార్గెట్గా పెట్టుకొని దాన్ని మనం అధిగమించాలనేది లక్ష్యంగా పెట్టుకొని మనం వెళ్ళగలుగుతున్నాం. గతంలో కంటే కూడా మనం అనేక పథకాలు ప్రజల్లోకి మనం తీసుకెళ్తున్నామనే అంశం వికసిత భారత్ ద్వారా ప్రజలకి చాలా దగ్గరయ్యాము. ఈ రోజున అధికారంలో ఉండి ఆంధ్రప్రదేశ్కి అన్ని విధాలుగా మనం అండదండలుగా ఉన్నాం. ఆంధ్రదేశం కాదు భారతదేశానికి. మరి తప్పనిసరిగా అందరూ కూడా 25 సెప్టెంబర్ వరకు పూర్తి స్థాయి సమయం ఇచ్చి పనిచేయడానికి చేయించడానికి. శ్రీ వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానం రామచంద్రరావుపేట ఏలూరు నందుగల స్వామివారి గల హుండీలను బుధవారం ఉదయం 10 గంటలకు తెరిచి లెక్కించగా 6,92,042 రూపాయలు 68 రోజులకు గాను వచ్చిందని, గత హుండీ లెక్కింపు జూన్ 27వ తేదీన జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వెంకటేశ్వర గోవింద సేవా సమితి సభ్యులు, మహిళా సేవకులు, పురుష సేవకులు భారీగా హాజరై ఈ కార్యక్రమం అత్యంత వైభవంగా కొనసాగడానికి సహకరించారు. హుండీలు అప్పారి సుజన్ కుమార్ ఏలూరు డివిజన్ తనిఖీదారు వారి ఆధ్వర్యంలో లెక్కించడం జరిగింది.
కానీ నాగేశ్వరరావు గారు మీరు గుళ్ళో ఉంటారు కానీ బాగా మరి వచ్చేలో తెలియదుగా కంగారు పడకండి. స్థానిక రామచంద్రావుపేటలో వేయించేసినటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానం హుండీలు ఈరోజు స్థానిక ఏలూరు డివిజన్ ఇన్స్పెక్టర్ శ్రీ సుజన్ కుమార్ గారు ఆధ్వర్యంలో 68 రోజులకు గాను తెరిచి లెక్కించడం జరిగిందండి. జనరల్గా 90 రోజులకు తెరిచి లెక్కిస్తాం. ఈ వర్షాల కారణంగా నోట్లు తడిసిపోవడం వల్ల ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు త్వరగా తీయడం జరిగింది. ఎప్పుడు కూడా 60 రోజులకి తీయలేదు, మూడు నెలలకు తీసేవాళ్ళము. ఇది ఇప్పుడు 68 రోజులకు గాను 6,92,042 రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామివారికి సమర్పించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మాజీ ధర్మకర్తలు అయినటువంటి ఈతకోట శ్రీనివాసరావు గారు, నల్లా కాశీ విశ్వేశ్వరరావు గారు, ఆలయ అర్చక స్వాములు, అదేవిధంగా సేవా బృందం, రిటైర్డ్ బ్యాంక్ ఎంప్లాయీస్ పాల్గొన్నారు. వారందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై శ్రీమన్నారాయణ. ఆపదలో ఉన్నారని తెలిస్తే ఆపన్నహస్తం అందించే శ్రీ సత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని బాధితులకు 2 రోజులుగా ప్రత్యక్షంగా సేవా కార్యక్రమాలు చేస్తున్న ఏలూరు జిల్లా సత్యసాయి సేవా కేంద్రం వారిని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అభినందించారు. స్థానిక రామకృష్ణాపురంలో ఉన్న శ్రీ సత్యసాయి సేవా కేంద్రం ఆధ్వర్యంలో విజయవాడ వరద బాధితుల సహాయార్థం 5,000 లీటర్ల వాటర్ బాటిల్స్తో బయలుదేరిన 2 మినీ వ్యాన్లను కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు జెండా ఊపి ప్రారంభించారు. 4 రోజుల పాటు కురిసిన భారీ వర్షాల కారణంగా విజయవాడలోని కొన్ని ప్రాంతాలు జలదిగ్బంధమై సుమారు 3 లక్షల మంది ప్రజలు తిండి, మంచినీరు లేక అవస్థలు పడుతున్నారని అన్నారు. జిల్లా కలెక్టర్ అడగడంతో శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వారు మంగళవారం 10,000 మందికి బ్రెడ్, వాటర్ ప్యాకెట్లను శ్రీ సత్యసాయి సేవా కేంద్రం సభ్యులు స్వయంగా బాధితులకు అందజేశారని, అక్కడ అవసరాన్ని గుర్తించి బుధవారం 5,000 వాటర్ బాటిల్స్ను పంపించడం శ్రీ సత్యసాయి సేవా కేంద్రం వారి సేవా దృక్పథానికి నిదర్శనమని ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. శ్రీ సత్యసాయి సేవా కేంద్రం నిర్వాహకులు కె శశిశేఖరరావు మాట్లాడుతూ వరద నీరు తగ్గిన వెంటనే బాధితులకు 1 రోజులు సరిపడా ఆహార పదార్థాలు అందజేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో పైడేటి రామారావు, ఎస్ శాంతకుమార్, వెంకటేశ్వరరావు, కేఎల్ఎన్ మూర్తి, పలువురు కార్పొరేటర్లు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజున శ్రీ సత్యసాయి సేవా సంస్థల వారు మరి ఏలూరు నగరం నుంచి మరి ఈ సంస్థలో ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మరి ఇవాళ 5,000 వాటర్ బాటిల్, లీటర్ బాటిల్స్ మరి విజయవాడ నగరానికి వరద ముంపు కారణంగా అక్కడ ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులని దృష్టిలో పెట్టుకొని 5,000 వాటర్ బాటిల్ మరి పంపించడం జరుగుతున్నది. మరి అట్లాగే నిన్న చూసుకున్నట్లయితే మరి బిస్కెట్లు కానివ్వండి, బ్రెడ్లు కానివ్వండి, రస్కులు కానివ్వండి, మందులు కానివ్వండి, అట్లాగే మరి అల్పాహారం కూడా ఒక 10,000 మందికి తయారు చేయించి నిన్న పొద్దున పంపించడం జరిగింది. పంపించింది వృధా కాకుండా ఉండటం కోసం ఈ సత్యసాయి సంస్థలో ఉన్నటువంటి మరి అందరూ కూడా విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒక 100 మంది వాలంటరీగా వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి మరి పెద్దవారికి మెడిసిను, అట్లాగే పిల్లలకి బిస్కెట్లు, రస్కులు ఇవన్నీ కూడా స్వయంగా వాళ్లే పంపిణీ చేయడం జరిగింది. మరి అక్కడ మంచినీళ్ళకి ఇబ్బంది పడుతున్నారు అని చెప్పి వీళ్ళ దృష్టిలోకి రావడంతో మరి గౌరవనీయులు పెద్దలు పైడేటి రామారావు గారు కానివ్వండి, ప్రేమసాయి ఫైనాన్స్ సంస్థ అధినేత గారు అయినటువంటి మరి శశికుమార్ గారు, అట్లాగే మన కరెట్ల సూర్యనారాయణ గారు అట్లాగే పెద్దలందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో పాల్గొని ప్రతిరోజు కూడా విజయవాడకి ఏదో ఒకటి నిత్యావసర సరుకులు పంపించేటట్లుగా వీళ్ళు కృషి చేస్తున్నారు. మరి దీనికి ప్రజలు సహకరించాలి. అట్లాగే దాతృత్వం ఉన్నటువంటి ఇట్లాంటి సంస్థలు కూడా ముందుకు వచ్చి వాళ్ళని ఆదుకోవాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాం. ఓం శ్రీ శ్రీరామ్. ఇటీవల అధిక భారీ వర్షాల కారణంగా విజయవాడ పట్టణం అంతా కూడా వరద ముంపుకు గురైన విషయం మనం అందరికీ తెలుసు. ఆ సందర్భంగా సత్యసాయి సేవా సంస్థల ద్వారా కలెక్టర్ గారు ఫోన్ చేసి మీరు ఏమేమి కార్యక్రమాలు చేస్తారో అని వారు అడగడం జరిగింది. దానికి నిన్నటి రోజున ఒక 10,000 మందికి వాటర్ ప్యాకెట్స్, బన్స్, బ్రెడ్స్,
ఇంకా రకరకాల ఐటమ్స్ అన్నీ కూడా నేనంతా అక్కడ ఉండి మా సత్యసాయి సేవా సంస్థల కార్యకర్తలందరూ కూడా 100 మంది యువత డోర్ టు డోర్ వెళ్ళి డిస్ట్రిబ్యూషన్ జరిగింది. మరి ఈరోజు అక్కడ మేము నిన్న సర్వే చేసిన దాంట్లో మంచినీరు లేక చాలామంది ఇబ్బంది పడుతున్నారు. ఆ సందర్భంగా ఒక 5,000 మందికి 5,000 లీటరు బాటిల్స్ పంపించాలని సంకల్పం చేసుకోవడం జరిగింది. మరి ఈ కార్యక్రమానికి మన నగర మేయర్ గారి ఎస్ఎంఆర్ పెదబాబు గారు ఈనాడు ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్నారు. అలాగే సత్యసాయి సేవా సంస్థల ద్వారా మరి జిల్లా అంతా కూడా ఇంకా కార్యక్రమాలు చేయడానికి, అంటే మొత్తం అంతా వాటర్ తగ్గిన తర్వాత ప్రతి ఇంటికి కూడా నెలకు సరిపడా ఆహార పదార్థాలు ఇవ్వాలనే ప్రయత్నం కూడా జరుగుతుంది. అదేవిధంగా మా సత్యసాయి సేవా సంస్థల రాష్ట్ర అధ్యక్షులు కూడా అక్కడే ఉండి ఈ కార్యక్రమాన్ని కూడా పర్యవేక్షణ చేయడం జరుగుతుంది. మరి ఈనాటి కార్యక్రమానికి ఇచ్చేటువంటి మా ఎస్ఎంఆర్ పెదబాబు గారికి హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ఏలూరు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్తగా మామిళ్లపల్లి జయప్రకాష్ నియమిస్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాలు జారీ చేశారు. ఎన్నికల్లో వైకాపా ఘోర పరాజయం తర్వాత అనూహ్యంగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో మాజీ డిప్యూటీ సీఎం ఆళ్లనాని రాజీనామా చేసిన విషయం తెలిసిందే. అనంతరం ఏలూరు జిల్లా అధ్యక్షులుగా మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నియమిస్తూ జగన్ తీసుకున్న నిర్ణయాన్ని స్వాగతిస్తూ పార్టీ శ్రేణుల్లో కొంత ఉత్సాహాన్ని నింపారు. దీనిలో భాగంగా ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్తగా ఆళ్లనాని ముఖ్య అంచడుగా ఏలూరు నియోజకవర్గంలో వైసీపీలో పట్టున్న నేతగా కాపు సామాజిక వర్గానికి చెందిన మామిళ్లపల్లి జయప్రకాష్ నియమిస్తూ అధినేత ఉత్తర్వులు విడుదల చేయడంతో ఏలూరు వైకాపాలో నూతన ఉత్సాహం నెలకొంది. ఇదిలా ఉండగా తాడేపల్లి క్యాంప్ కార్యాలయంలో వైఎస్ జగన్ను జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో మామిళ్లపల్లి జయప్రకాష్ మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా నియోజకవర్గంలో పార్టీ శ్రేణులను సమన్వయపరుచుకుంటూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావడానికి కృషి చేయాలని జేపీని వైఎస్ జగన్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పార్లమెంటరీ సమన్వయకర్త కారుమూరి సునీల్, చింతల్పూడి నియోజకవర్గ వైకాపా ఇన్ఛార్జి విజయరాజు తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఒక స్మాల్ బ్రేక్ తీసుకుందాం. ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ అదృష్టవంతులను ఆహ్వానిస్తోంది. ఆస్తిని డ్రాలో గెలుచుకున్న మీరు కాక మరింకెవరు అదృష్టవంతులు? నెల నెలా తేలికగా కట్టే స్కీమ్లో చేరి మీ కుటుంబానికి మరియు మీ పిల్లల భవిష్యత్తుకు స్థిరాస్తిని అందజేయండి. లక్కీ డ్రాలో డూప్లెక్స్, విల్లాస్, అపార్ట్మెంట్స్, ఇండిపెండెంట్ హౌస్, ఓపెన్ ప్లాట్స్ ని గెలుచుకుని అదృష్టవంతులవ్వండి. 7/9/2024 వినాయక చవితి సందర్భంగా మొదటి లక్కీ డ్రా తీయబడును. 1వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 2వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 విల్లాలు తీయబడును. 3వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 4వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 డూప్లెక్స్లు తీయబడును. 5వ నెలలో లక్కీ డ్రాలో 4 ఓపెన్ ప్లాట్స్, 1 2 BHKలు తీయబడును. 6వ నెలలో లక్కీ డ్రాలో 37 ఓపెన్ ప్లాట్స్, 8 2 BHK, 2 విల్లాలు మరియు 3 డూప్లెక్స్లు తీయబడును. పథకం యొక్క లాభాలు: ప్రతి నెల లక్కీ డ్రా తీయబడును. లక్కీ డ్రాలో బహుమతులు పొందినవారు తరువాత నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు. ప్రతి సభ్యునికి గ్యారంటీగా ఓపెన్ ప్లాట్, 2 BHK, విల్లా, డూప్లెక్స్లలో ఏదో ఒక బహుమతి గెలుపొందగలరు. ముఖ్య గమనిక: 75 మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు. కాలపరిమితి కేవలం 6 నెలలు మాత్రమే. మీ ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం చందన బ్రదర్స్ షాపింగ్ మాల్లో వినాయక చవితి సందర్భంగా ఆగస్టు 31వ తేదీ నుండి ప్రారంభం మహా ఫెస్టివల్ సేల్. 3,000 రూపాయలకే 2 కంచి టిష్యూ సారీస్, 2,500 రూపాయలకే 2 వెంకటగిరి పట్టు చీరలు, కొన్ని రకాల బెనారస్ కాన్సీ సారీస్ పై 51% డిస్కౌంట్. జిమ్మిచూ వర్క్ సారీస్ పై స్పెషల్ ఆఫర్. చుడిదార్స్ పై అప్ టు 30% డిస్కౌంట్. 250 రూపాయలకే 2 టాప్స్, 499 రూపాయలకే 2 ఫ్యాన్సీ టాప్స్, 349 రూపాయలకే 2 ప్లాజో బాటమ్స్,
599 రూపాయలకి 2 చిల్డ్రన్స్ జీన్స్, 499 రూపాయలకి 2 చిల్డ్రన్స్ షర్ట్స్, 250 రూపాయలకి 2 చిల్డ్రన్స్ టాప్స్. కిడ్స్ వేర్ పై అప్ టు 50% డిస్కౌంట్. 1000 రూపాయలకే 3 మంత్స్ టీ షర్ట్స్, 1499 రూపాయలకే యాంకిల్ ఫిట్ జీన్స్, 50% డిస్కౌంట్. 1499 రూపాయల ట్విల్స్ షర్ట్స్, బై 1 50%, బై 2 55%, బై 3 60% డిస్కౌంట్. చందన బ్రదర్స్ షాపింగ్ మాల్, ఏలూరు మరియు జంగారెడ్డిగూడెం. మన ఏలూరు మరియు పరిసర ప్రాంత ప్రజలకు గత 30 సంవత్సరాలుగా సుపరిచితమైన సంస్థ నెరోలాక్ పెయింట్స్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్ ఏలూరు. మా మిత్రులకు, ఖాతాదారులకు, శ్రేయోభిలాషులకు మమ్మల్ని ఆదరించి ప్రోత్సహిస్తున్న ప్రజలందరికీ 30వ వార్షికోత్సవ శుభాకాంక్షలు. 30 సంవత్సరాలుగా మాపై మీకున్న నమ్మకానికి, విశ్వాసానికి కృతజ్ఞతలు. మీ ఇంటి అందానికి, మీ ఇంటి ఆరోగ్యానికి నెరోలాక్ పెయింట్స్ హోల్సేల్ ఆథరైజ్డ్ డీలర్ శ్రీకృష్ణ పెయింట్స్. నెరోలాక్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, బిర్లా వైట్ సిమెంట్, జవాన్ పేపర్స్, షిన్లాక్ లభించును. శ్రీకృష్ణ పెయింట్స్, పుణ్యమూర్తుల వారి వీధి, పవర్పేట, ఏలూరు. బ్రాంచ్ శ్రీకృష్ణ పెయింట్స్, కుమార్ షోట్స్ ఎదురుగా, ఆర్ఆర్ పేట, ఏలూరు. సెల్ నంబర్స్ 7680880033 and 9491723949. వెల్కమ్ బ్యాక్. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి నగరపాలక సంస్థ మేయర్ షేక్ నూజహాన్ పెదబాబు ఆదేశాలతో గత 3 రోజులుగా 3 షిఫ్టులుగా రోజుకు 2000 మందికి సేవలు అందిస్తూ విజయవాడ వరద బాధితులకు టిఫిన్, భోజనం పొట్లాలు తయారు చేసి బుధవారం వరకు 1,00,000 మందికి పంపామని నగరపాలక సంస్థ కోఆప్షన్ సభ్యులు ఎస్ఎంఆర్ పెదబాబు అన్నారు. ఊహకి అందని విధంగా విజయవాడకు జల ప్రళయం సంభవించిందని పెదబాబు అన్నారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరదల్లో చిక్కుకున్న బాధితులను రక్షించే చర్యల్లో భాగంగా పగలి రాత్రి నిద్రాహారాలు లేకుండా జోరు వానలో మోకాళ్ల లోతు నీటిలో తిరుగుతూ బాధితులకు తానున్నానని భరోసా ఇచ్చారని చెప్పారు. మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ పిలుపు మేరకు ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ నూజహాన్ పెదబాబు సూచనలతో కమిషనర్ భానుప్రతాప్ ఆధ్వర్యంలో గత 3 రోజులుగా ఉదయం టిఫిన్, మధ్యాహ్నం, రాత్రిపూట భోజనాలు ప్యాకెట్లు చేసి పంపించడం జరుగుతుందని అన్నారు. బుధవారం ఇంజనీరింగ్, రెవెన్యూ సెక్షన్ ఒకచోట 10,000 మందికి, శానిటేషన్ సెక్షన్ వారు ఒకచోట 5,000 మందికి వేర్వేరుగా వంటలు చేయించి 15,000 భోజన పొట్లాలు పంపించడం జరిగిందని ఎస్ఎంఆర్ పెదబాబు తెలిపారు. ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ ఏలూరు జిల్లా తరపున నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, నెరుసు రామారావు ఆధ్వర్యంలో 5,000 మందికి సరిపడా బ్రెడ్, వాటర్ బాటిల్స్, ఆయిల్ డబ్బాలు ఎస్ఎంఆర్ పెదబాబు చేతుల మీదుగా వరద బాధితులకు అందజేశారు. ఆపద సమయంలో స్వచ్ఛంద సంస్థలు, దాతలు, దాతృత్వం కలిగిన వారు ముందుకు వచ్చి బాధితులకు ఆపన్నహస్తం అందించాలని పెదబాబు అన్నారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు బత్తిన విజయకుమార్, జున్నూరు కనక నరసింహారావు, దేవరకొండ శ్రీనివాసరావు, సబ్బన శ్రీనివాసరావు, దారపు తేజ, పాము శామ్యుల్, నున్నా కిషోర్, ఈదుపల్లి పవన్, ఆరేపల్లి సత్యబాబు తదితరులు ఉన్నారు. నియోజకవర్గం శాసనసభ్యులు వారు బడేటి చంటి గారి ఆదేశాల మేరకు, గౌరవ మేయర్ గారు నూర్జహాన్ గారి ఆదేశాల మేరకు ఏలూరు నగరపాలక సంస్థ నుంచి మరి గత 2 రోజులుగా విజయవాడ నగరానికి వచ్చినటువంటి వరద బాధితులను కాపాడుకునేందుకు మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు మరి ప్రతి పూట కూడా ఆహార పదార్థాలు, మరి భోజనము, అట్లాగే ఉదయం టిఫిను, సాయంత్రం భోజనం కూడా 3 రోజుల నుంచి పంపించడం జరుగుతుంది. ప్రతి పూట కూడా 15,000 మందికి మధ్యాహ్నం భోజనం, సాయంత్రం 15,000 మందికి భోజనం కూడా పంపించడం జరుగుతుంది. మరి నిన్న ఈ రోజు కలిపి మరి పూటకి 35,000 మందికి టిఫిన్ కూడా పంపించడం జరిగింది. మరి నిన్న సాయంత్రం అయితే పాల ప్యాకెట్లు మరి 35,000 పాల ప్యాకెట్లు పంపించడం జరిగింది. మరి స్వచ్ఛంద సంస్థలు, అనేకమైనటువంటి సంస్థలు కూడా వాళ్ళ దాతృత్వాన్ని చాటుకున్నట్టు కోసం మరి పాల ప్యాకెట్లు, అట్లాగే బ్రెడ్లు, బిస్కెట్లు ఇవన్నీ కూడా పంపిణీ చేస్తున్నారు. మరి ఈ రోజున ముఖ్యంగా ఎన్జిఓస్ వాళ్ళ యూనియన్ తరపు నుంచి కూడా నిన్న సుమారు 1,00,000 రూపాయలు ఖరీదు చేసినటువంటి బిస్కెట్లు, ఆహార పదార్థాలు అన్నీ కూడా విజయవాడ పంపించి అక్కడ వాళ్ళ స్టాఫ్ చేత స్వయంగా వాళ్లే పంచిపెట్టినటువంటి సందర్భం.
మరి ఈ రోజున కూడా శ్రీను గారు అట్లాగే రామారావు గారు వీళ్ళందరూ కూడా బిస్కెట్లు, బ్రెడ్లు, మరి అట్లాగే వాటర్ ప్యాకెట్లు, పాల ప్యాకెట్లు ఇవన్నీ కూడా నూనె డబ్బాలు ఇవన్నీ కూడా మరి విజయవాడ పంపిస్తున్నారు. మరి ఈ పూట 15,000 మందికి ఆహారం తయారు చేసి ఇప్పుడే లోడ్ పంపించడం జరిగింది. మరి సాయంత్రం ప్రిపరేషన్ కూడా చేస్తున్నాము. మన రెవెన్యూ పరంగా పూటకు 5,000 మందికి, శానిటేషన్ 5,000 మందికి, 5,000 మంది ప్రిపరేషను, అట్లాగే మన మెయిన్ సెక్షన్లోంచి 10,000 మందికి కూడా మరి ఇవన్నీ ఏర్పాట్లు చేస్తున్నాము. మరి శాసనసభ్యులు వారు అక్కడే స్వయంగా ఉండి విజయవాడలోనే మరి భవానీపురం ఏరియాలో ఉదయం 6 నుంచి సాయంత్రం 9-10 వరకు కూడా అక్కడ వరద బాధితులను కాపాడేందుకు ఇక్కడి నుంచి మేము పంపించినటువంటి సరుకులు ఆయనే స్వయంగా రిసీవ్ చేసుకొని మరి ఇబ్బందులు పడుతున్నటువంటి ప్రజలందరికీ కూడా ఆయనే స్వయంగా అందజేస్తున్నారు. మరి గౌరవ శాసనసభ్యులు వారు మేయర్ గారు చెప్పడం జరిగింది. మరి ఇన్ని జాగ్రత్తలు ఏలూరు నగరపాలక సంస్థ తరఫున మేమందరం కూడా మరి ప్రజాప్రతినిధులైన మేమందరం కూడా తీసుకుంటున్నాం. దీనికి చక్కగా ఉద్యోగస్తులు అట్లాగే మెప్మా సెక్షన్ నుంచి కూడా వాళ్ళందరూ కూడా సహకరిస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ప్రత్యేకించి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. పెదపాడు మండలంలో శివారు గ్రామాలైన కొనికి, వడ్డిగూడెంలకు భారీగా బుడమేరు నుంచి వస్తున్న వరద నీటి ప్రవాహాన్ని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ శ్రీమతి గంటా పద్మశ్రీ ప్రసాద్ బుధవారం పరిశీలించి స్థానికులకు వరద నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు సూచనలు చేశారు. గత 4 రోజులుగా పడుతున్న భారీ వర్షాలకు ఎగువ నుండి వరద నీరు బుడమేరులోకి వస్తున్నందున గత రాత్రి నుండి బుడమేరులో నీటి ప్రవాహం పెరిగి గట్లు తెగినందున స్థానికులు కొంత ఆందోళనకు గురికావడంతో ఈ ప్రాంతానికి నేరుగా వచ్చి పరిశీలించి కొనికి గ్రామస్తులకు ప్రభుత్వం అండగా ఉంటుందని చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ ధైర్యం చెప్పారు. గ్రామస్తులు జడ్పీ చైర్పర్సన్తో మాట్లాడుతూ గడిచిన 40 ఏళ్లలో ఎన్నడూ ఇంతటి భారీ నీటి ప్రవాహాన్ని బుడమేరులో చూడలేదని అన్నారు. ఈ విషయమై చైర్పర్సన్ స్పందిస్తూ త్రాగునీరు, నిత్యావసరాలకు ఇబ్బంది రాకుండా చూడాలని స్థానిక అధికారులను ఆదేశించారు. అది మన కాలింగ్ పెట్ట గట్టికి 4 అడుగులు గొడవేరు మేము పుట్టాక ఎంత ఇప్పుడు చూడాలి. నడువులోతో దానికి అప్పుడు గండి పడేట్లు ఉందని చెప్పి మోటార్ కొట్టడానికి వెళ్ళిపోయారు నమ్మరు. వరద బాధితుల సహాయార్థం దాతృత్వం కలిగిన వారు మరియు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని నగరపాలక సంస్థ కమిషనర్ భానుప్రతాప్ ప్రజలను కోరారు. బుధవారం ఏలూరు గోకుల్ కళ్యాణ మండపంలో వరద బాధితుల కోసం నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటు చేస్తున్న భోజన వసతి ఏర్పాట్లను ఆయన స్వయంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 4 రోజుల పాటు కురిసిన వర్షాల కారణంగా విజయవాడ పరిసర ప్రాంతాలు వరదల్లో మునిగిపోయాయని అన్నారు. ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి, మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు సూచనలతో నగరపాలక సంస్థ ఆధ్వర్యంలో
మంగళవారం 2 పూట్ల 20,000 మందికి ఆహార పొట్లాలు పంపించామని, బుధవారం ఉదయం 20,000 మందికి సరిపడా టిఫిన్ మరియు మధ్యాహ్నం 10,000 మందికి భోజనాలు, 5,000 పాల ప్యాకెట్లు పంపించామని తెలిపారు. రోజు రాత్రి కూడా 10,000 మందికి భోజనం ప్యాకెట్లు పంపిస్తున్నామని అన్నారు. అయితే స్వచ్ఛంద సంస్థలు, దాతృత్వం కలిగిన వారు ఆపదలో ఉన్న వారికి ఆపన్నహస్తం అందించాలని కోరారు. అదేవిధంగా వంటలు ప్యాకింగ్ చేస్తున్న ప్రాంతాలను నిత్యం పర్యవేక్షిస్తూ మంచి నాణ్యత కలిగిన భోజనం పంపిస్తున్నామని చెప్పారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ ఇంజనీర్లు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నేను ఏలూరు మున్సిపల్ కమిషనర్ని మాట్లాడుతున్నాను. గత వారం రోజులు బట్టి కురుస్తున్నటువంటి భారీ వర్షాల మూలంగా విజయవాడ నగరంలో లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమైనటువంటి విషయం మనందరికీ తెలిసిందే. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, గౌరవ రాష్ట్ర పురపాలక శాఖ మంత్రులు, గౌరవ ఎమ్మెల్యే గారు, మేయర్ గారు, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారి ఆదేశాలతోటి ప్రతిరోజు కూడా బ్రేక్ఫాస్టు, లంచ్, డిన్నరు టార్గెట్ల వారీగా మా సిబ్బంది సహకారంతో ఇదంతా కూడా ప్రిపేర్ చేసి ప్యాక్ చేయించి ఇన్ టైంలో అక్కడ డెలివరీ చేస్తూ ఉన్నాము. అదేవిధంగా నిన్న ఈరోజు 1 lakh వాటర్ ప్యాకెట్స్ కూడా ఏలూరు కార్పొరేషన్ నుంచి పంపించి ఉన్నాము. ఈ విధంగా ప్రభుత్వం ద్వారా వచ్చేటువంటి ఆదేశాలన్నీ కూడా తూచా తప్పకుండా పాటిస్తూ దానికి సహకరిస్తున్నటువంటి సిబ్బంది అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ప్రత్యేకించి ఈ వరద బాధిత ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలకి కూడా అందరూ ఆపన్నాస్తాన్ని అందించాలని చెప్పి కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు జంగారెడ్గూడెం మండలం కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయం నిండు కుండలా మారింది. జలాశయానికి భారీగా వరద నీరు చేరుకోవడంతో 2 గేట్ల ద్వారా వరద నీటిని దిగువ ప్రాంతానికి అధికారులు విడుదల చేశారు. జలాశయం దిగువ ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఎర్రకాలువ జలాశయం పూర్తిస్థాయి నీటి మట్టం 83.5 మీటర్లు కాగా ప్రస్తుతం 81.89 మీటర్ల వరకు నీరు చేరుకుంది. ప్రాజెక్టులోకి 1506 క్యూసెక్కుల నీరు చేరడంతో 2 గేట్ల ద్వారా 1747 క్యూసెక్కుల నీటిని అధికారులు దిగువ ప్రాంతానికి విడుదల చేస్తున్నారు. జలాశయంలోకి వచ్చే ఇన్ఫ్లో ఆధారంగా అవుట్ఫ్లో ఉంటుందని అధికారులు తెలుపుతున్నారు. కావున దిగువ ప్రాంతాల ప్రజలు తగు జాగ్రత్తలు వహిస్తూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రాష్ట్ర వ్యాప్తంగా రజకులకు కేటాయించిన చెరువులు అన్యాక్రాంతమవుతున్న తరుణంలో అధికారులు సమగ్ర సర్వే నిర్వహించి రజకుల వృత్తి చెరువులకు హద్దులు కేటాయించి రజకులను ఆదుకోవాలని రజక జనసంఘ జిల్లా అధ్యక్షులు చిలకలపల్లి కట్లయ్య అన్నారు. బుధవారం ఏలూరులోని రజక జనసంఘ కార్యాలయంలో రజక నాయకుల సమావేశం జరిగింది. ఈ మేరకు పలు గ్రామాల నుండి రజకులు విచ్చేసి తమ సమస్యలను జిల్లా నాయకులకు విన్నవించారు. జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాల కారణంగా రజకుల చెరువులు వరద నీటితో
పొర్లుతున్నాయని, దీంతో చేపలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లిందని ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామ రజక సంఘ సభ్యులు గ్రామంలో చెరువుకు లీజు తగ్గించాలని కోరారు. అనంతరం తిరుగుడుమెట్ట గ్రామ రజక జనసంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. భారీ వర్షాల కారణంగా కొన్ని చోట్ల రజకుల చెరువులో చేపలు కూడా బయటికి వెళ్లిపోయాయని, అటువంటి చెరువులకు లీజులు రద్దు చేయాలని కోరారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్ట గ్రామ రజక సంఘ సభ్యులు గ్రామంలో చెరువుకు లీజు తగ్గించాలని కోరారు. అనంతరం తిరుగుడుమెట్ట గ్రామ రజక జనసంఘ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా పెదవేగి లక్ష్మీనారాయణ, ఉపాధ్యక్షులుగా డెంకాని పాపారావు, కార్యదర్శిగా పెదవేగి రత్నాజీ, సహాయ కార్యదర్శిగా పోల సత్యనారాయణ, కోశాధికారిగా పెదవేగి పోసయ్య, పోల శివలింగం, కోళ్ల కృష్ణ తదితరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ మేరకు నూతన కమిటీ సభ్యులకు జిల్లా నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రజక సంఘ భవనానికి అనేక సమస్యల మీద కొన్ని మండలాల నుంచి రజక వృత్తిదారులు రావడం జరిగింది. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు అనేక చోట్ల రజక వృత్తిదారులు వృత్తి సమయంలో చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని చోట్ల రజకులకు కేటాయించిన చెరువులకు నీటి ప్రవాహం రావడం వల్ల అనేక చోట్ల వృత్తి పరికరాలు కూడా దెబ్బ తిన్నాయి. రజకులను రాష్ట్ర ప్రభుత్వం, అధికారులు, శాసనసభ్యులు ఆదుకోవాలని ఉమ్మడి జిల్లా రజక సంఘం ద్వారా మేము కోరుతున్నాము. అయితే రజక వృత్తిదారులకు పలు సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని గ్రామాల్లో రజకుల చెరువులు లీజులు విపరీతంగా లీజులు వేయటం వల్ల ఆ లీజులు చెల్లించలేక రజక వృత్తిదారులు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో విశ్రాంతి భవనాలు కావాలని మేము కోరుకుంటున్నాము. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోల ప్రకారంగా కాకుండా కొత్తగా జీవో ఇచ్చి రజకుల విశ్రాంతి భవనాలకు, అదేవిధంగా ధోబీ ఘాట్స్కు 10 లక్షల రూపాయలు నిధులు మంజూరు చేయాలని మేము కోరుకుంటున్నాం. పంచాయతీదారులని, ఈ పైన అధికారులను మేమందరం తగ్గించాలని కోరుకుంటున్నాం. ఇదే చెరువు మీద 50 మంది కుటుంబాలు బతుకుతూ మమ్మల్ని అందరూ చూసి ఈ లీజులు కొంచెం తగ్గించాలని మరీ కోరుకుంటున్నాం. విజయవాడలోని వరద బాధితుల సహాయార్థం 17,000 మంది మాస్ ఇన్ఫర్మేషన్ చైర్మన్ డాక్టర్ వివి బాలకృష్ణారావు హరే కృష్ణ మూమెంట్ చారిటబుల్ ట్రస్ట్ ఫౌండేషన్ వారికి 5 లక్షల రూపాయల చెక్కును బుధవారం అందజేశారు. గతంలో ఇదే ఫౌండేషన్ వారికి స్కూల్ విద్యార్థులకు మధ్యాహ్న భోజనం పంపిణీ చేయడానికి 10 లక్షల రూపాయల వ్యయంతో వ్యాన్ కొనుగోలు చేసి బహుకరించారు. వింటీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. మళ్ళీ నెక్స్ట్ బులెటిన్లో కలుద్దాం. నమస్తే. Thank you.